హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సరే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన పొడవ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే సుశీలమ్మ అన్నయ్య రాకతో బయటపడ్డ రోహిణి మాణిక్యం నాటకం. సంతోషంలో మీనా, బాలు, సుశీలమ్మ, ప్రభావతి, మనోజ్. ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే సుశీలమ్మ అన్నయ్య రాకతో వాళ్ళ మేనమామగా వచ్చిన మాణిక్యం నిజం అనేది నాటకం ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపడబోతుందా? మరి అసలు సుశీలమ్మ అన్నయ్య ఎవరు? మాణిక్యానికి ఇద్దరికి కూడా సంబంధం ఏంటి? అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద రోహిణి అయితే ఎప్పుడెప్పుడు తన మామయ్యగా మలేషియా నుంచి మటన్ మాణిక్యం ఏ విధంగా వస్తాడా, అసలు ఇక్కడికి వచ్చి ఎలా యాక్టింగ్ చేస్తాడా, నిజమేమన్నా బయటపడిపోతుందని చెప్పేసి రోహిణి అయితే మాణిక్యం గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ పొజిషన్ అంతా కూడా ఎలా ఉంటుందో, ఆ బాలు కనుక దొరికిపోతే అసలేంటి పరిస్థితి అని చెప్పేసి రోహిణి అయితే మాణిక్యం గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అదే టెన్షన్ తో రోహిణి అయితే విద్యకైతే ఫోన్ చేస్తుంది. రోహిణి, నువ్వేమీ కూడా టెన్షన్ పెట్టుకో, మాకు ఖచ్చితంగా వాడు వస్తాడు, మాట ఇచ్చాడు అంటే తప్పకుండా తన మాటను నిలబెట్టుకుంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా నువ్వే ఆయన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే నువ్వు అడ్డంగా దొరికిపోతావు, జాగ్రత్త అని చెప్పేసి దివ్య చెప్పడంతో ఇక రోహిణి అయితే సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది. దివ్యతో మాట్లాడి రోహిణి అయితే లోపలికి వచ్చేసి, అత్తయ్య రేపు ఉదయాన్నే మా మావయ్య వచ్చేస్తున్నారు. రోహిణి, నేను అసలు ఇప్పటి వరకు కూడా మీ మావయ్య కోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఆ రాత్రి అయితే గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరినీ కూడా నిద్రలేపుతుంది ప్రభావతి. వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వస్తున్నారు, రండి అని చెప్పేసి ప్రభావతి అయితే అందరినీ కూడా పిలుస్తుంది. ఇక ఇంతలో బాలు అయితే ముందు నువ్వు వెళ్ళవంప ప్రభావతమ్మ, నువ్వే రిసీవ్ చేసుకోవాలి కదా, నీకు కావాల్సిన వాళ్ళు కదా, ముందు నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తామని చెప్పేసి బాలు చెప్పడంతో ఇక మనోజ్, రోహిణి, ప్రభావతి ముగ్గురు కూడా కోసం ఎదురు చూస్తూ బయటకి అయితే వస్తారు. మామయ్య ఏంటి ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంటని చెప్పేసి ప్రభావతి అడగడంతో బయలుదేరారు అత్తయ్య, వచ్చేస్తున్నారు, బయట వెయిట్ చేయడం, లోపలికి వస్తారులే, మనం లోపలికి వెళ్దాం పదని అని చెప్పేసి రోహిణి అనడంతో ఈ లోపల గబగబా కంగారుగా వస్తాడు. అలా రావడంతోనే మాణిక్యం అయితే కుడితి తొట్లో కాలైతే వేస్తాడు. అదో ఒక్కసారిగా స్లిప్ అయ్యి కుడితి తొట్లయితే పడిపోతాడు మాణిక్యం. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వెంటనే బాలు, సత్యం అందరూ కూడా బయటకు వస్తారు. ఎవరితను అని చెప్పేసి అడగడంతో అతనే ఎవరో కాదు, రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. మాణిక్యం అయితే ఈ కుడి తొట్లో ఇంకొంచెం కూరగాయ మొక్కలు గనక కోసి వేశారు అంటే అవి మేకలు చక్కగా తింటాయి కదా అని చెప్పేసి మాణిక్యం మాట్లాడేసరికి ఆ మాటలకు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మేకలు ఏం తింటాయో మీకు తెలుసా? నిజంగానే మలేషియాలో మేకలు ఉంటాయని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపిస్తారు మాణిక్యం మీద. అంటే నా రోహిణి కంగారు పడిపోదు, కూరగాయ మొక్కలన్నీ వేస్తే మేకలు కూడా చాలా చక్కగా తింటాయి కదా, మా మావయ్య అలా ఉద్దేశంతో అలా మాట్లాడాడు. మలేషియాలో మేకలు అనేవి ఉండవు, కానీ ఒకప్పుడు ఇక్కడి నుంచే కదా మలేషియాకి వెళ్ళింది, అందుకనే అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు మా మావయ్య చెప్తున్నారు అంటూ రోహిణి అయితే ఏదో కవర్ చేస్తూ ఉంటుంది. సుశీలమ్మ, ముందు అసలు ఈ కుడితి కంపుతో ఇంట్లోకి వచ్చే కన్నా ముందు వెళ్ళి స్నానం చేయమని చెప్పు అని చెప్పేసి రోహిణికి అయితే చెప్తుంది సుశీలమ్మ. కాస్త అక్కడి నుంచి మాణిక్యం అయితే స్నానానికి అయితే వెళ్ళిపోతాడు. స్నానం చేసి లోపలికి వచ్చిన తర్వాత మాణిక్యాన్ని ఇంట్లో అందరికి కూడా పరిచయం చేస్తుంది రోహిణి. తను తీసుకొచ్చినవన్నీ కూడా ప్రభావతికి ఏమేమన్నారో, మనిషికి ఏమేమందో అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు మాణిక్యం. అయితే అనంగానే బయలుదేరారని చెప్పేసి రోహిణి మాధవ్ చెప్పింది కదా, ఇంత ఆలస్యంగా ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పేసి మాణిక్యాన్ని అయితే అడుగుతారు. కూడా చక్క పెట్టుకుని రావాలి కదండి అని చెప్పేసి మాణిక్యం అడగడంతో, చక్క పెట్టుకుని రావడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు, ఏమన్నా రాజమండ్రిలో ఉంటున్నారా ఏంటి, అన్ని కూడా సర్దుకోవడానికి అని చెప్పేసి అంటాడు బాలు. అయితే ఇందులో రోహిణి అయితే అది కాదు బాలు, అత్తయ్య అందరినీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవాలి అని చెప్పేసి అన్నారు కదా, అందుకనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి వచ్చేసరికి ఇంత టైం పట్టింది మా మావయ్యకి. అదే కదా మావయ్య మీ ఉద్దేశం అని చెప్పేసి రోహిణి అనడంతో, అవునమ్మా నువ్వు అన్నట్లుగానే అదే కరెక్ట్ అని చెప్పేసి అంటాడు మాణిక్యం. వాళ్ళకైతే డౌట్ వస్తుంది, ఏంటి పార్లర్ అమ్మ ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తూ వస్తుంది, దానికి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంది. వీడేమో మేకలు తినేవి, కోళ్లు తినేవి అని చెప్పేసి ఎక్కువ కూడా నాన్ వెజ్ గురించి ప్రస్తావిస్తున్నాడు. నాకెందుకో వీడిని చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుందని చెప్పేసి బాలు అయితే తన మనసులో అనుకుంటాడు. ఇందులో బాలు పక్కనే ఉన్న సుశీలమ్మతో అయితే ఇలా అంటాడు, షీలా డార్లింగ్ నీకెందుకు అసలు వీళ్ళ మావయ్యగా వచ్చిన ఈ మాణిక్యాన్ని చూస్తుంటే నీకు ఏదో డౌట్ గా అనిపించడం లేదని చెప్పేసి బాలు అనడంతో, అవునరా బాలు నాకు కూడా ఎందుకో డౌట్ గానే ఉంది, అదే అనుమానంగా ఉందని చెప్పేసి ఇద్దరు కూడా మాణిక్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సుశీలమ్మ అయితే స్వీట్ చేస్తూ ఉంటుంది. ఎవరి కోసం నువ్వు ఈ స్వీట్ చేస్తున్నావు అని చెప్పేసి అనడంతో, ఇంకెవరి కోసం, మా అన్నయ్య కోసమే నేడు సుశీలమ్మ అనడంతో, అసలు మీ అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు, ఎప్పుడు అసలు ఒక్కసారి కూడా ఇక్కడికి రాడు కదా, తనకు అసలు చాలానే పనులు ఉంటాయి కదా అని చెప్పేసి అనడంతో, మా అన్నయ్య నా కోసం ఖచ్చితంగా వస్తున్నాడు, ఉగాది పండగకి కూడా ఇక్కడికి వచ్చి నా చేతి వంట తిని నాకు బట్టలు పెట్టి వెళ్తూ ఉంటాడు, ఈ రోజులైనా సరే మీ అన్నయ్య నీ దగ్గరికి వచ్చి నిన్ను కలిసి నీకు బట్టలు పెట్టి మరి నీ చేతి వంట తిండి వెళ్తున్నాడు అంటే చాలా సంతోషం. సుశీలమ్మ బాలుతో మాట్లాడుతూ ఉండగా ఇందులో సత్యం కూడా అక్కడికి వస్తాడు. అమ్మ అని చెప్పేసి సుశీలమ్మ అన్నయ్యను పిలవడంతో వెంటనే సత్యంతో, సుశీలమ్మ ఎలా అంటుంది, అదిగోరా మీ మావయ్య ఇచ్చాడు అని చెప్పేసి అంటుంది. లోపల సత్యం అయితే గబగబా బయటకి అయితే వస్తాడు.
బాగున్నావా మావయ్య లోపలికి రా అని చెప్పేసి అంటూ సత్యం అయితే పిలుస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావురా బాగున్నావురా సత్యం అని చెప్పేసి అంటూ పలకరిస్తాడు. బాగానే ఉన్నాను మావయ్య, ఇదిగోండి నా కోడలు వెళ్ళను నా కొడుకు అందరితో కూడా కలిసి ఇక్కడికి వచ్చాను అమ్మ దగ్గరికి అని చెప్పేసి అనడంతో చాలా సంతోషం రా, నేను నాళ్ళందరూ మిమ్మల్ని చూసాను చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. సుశీలమ్మ నాన్నయ్య లోపలికి రావడంతోనే సుశీలమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక చేతితో స్వీట్ అయితే తీసుకొని వస్తుంది. ఇక ఇంతలో సుశీలమ్మ అన్నయ్య ఇలా అంటాడు, ప్రతి పండక్కి కూడా నేను బట్టలు తీసుకుని రావడం, ఈ అమ్మాయి నాకు స్వీట్ తినిపించి అమ్మ వంట తిని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదే ఆచారంగా వస్తుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా మీ అమ్మ నా దగ్గరికి రాలేదు, ఈ ఇల్లు వదిలిపెట్టి నేను రాను, ఆయన జ్ఞాపకాలు నేను వదిలిపెట్టాలని చెప్పేసి అంటూ ఉండేది. దగ్గరికి రాకుండా ఒంటరిగా ఇక్కడే ఉంటుంది. ఊళ్ళోనే పక్క పక్కనే ఉంటాము కానీ మా ఇంటి వంక ఒక్కసారి కూడా కన్నెత్తి చూడదురా అని చెప్పేసి అంటూ సుశీలమ్మ అన్నయ్య మాట్లాడటంతో సత్యం అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో సుశీలమ్మ అన్నయ్య ఇలా అంటాడు, ఎర్ర సత్యం ఏదిరా నీ ఫ్యామిలీ మొత్తం నీ కొడుకు కోడలు నాకు పరిచయం చేయమని చెప్పేసి అనడంతో ఇంతలో సత్యం అయితే అందరిని కూడా పిలుస్తాడు. అందరినీ కూడా పరిచయం అయితే చేస్తాడు. ఇక ఇంతలో సుశీలమ్మ అయితే అదుగో ఎదురుగా కనిపిస్తున్నాడు కదా ఆయనే వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చాడని చెప్పేసి అంటూ మాణిక్యాన్ని కూడా పరిచయం చేస్తుంది. సుశీలమ్మ అయితే వాళ్ళ అన్నయ్యకి. మాణిక్యాన్ని చూసి ఆ వ్యక్తి అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు మలేషియా నుంచి వచ్చావా, నేను మలేషియాలోనే ఉంటాను అక్కడి నుంచి వచ్చానని చెప్పేసి అంటూ మాణిక్యం అయితే బదులిస్తాడు. మా పిల్లలు కూడా మలేషియాలోనే ఉంటున్నారు, అక్కడెక్కడ చదువుకునే ఇక్కడే సెటిల్ అయిపోయారు, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ అడ్రస్ ఏంటి అని చెప్పేసి అంటూ సుశీలమ్మ అన్నయ్య అడిగేసరికి మాణిక్యం అయితే ఒక్కసారిగా గుడకలు మింగుతూ ఉంటాడు. అది అని చెప్పేసి అంటూ ఏదేదో నసుకుతూ ఉంటాడు. సర్లే లేమ్మా నాకు పని ఉంది నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అంటూ సుశీలమ్మ అన్నయ్య వెళ్ళబోతూ ఉంటే, అన్నయ్య నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఏ ఒక్క రోజు కూడా నువ్వు నా దగ్గర ఉండలేదు, ఈ పండగ పూటైనా కొడుకుతో నా మనవలతో కలిసి నువ్వు కూడా ఇక్కడే నాతో ఉండొచ్చు కదా, నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి అంటూ సుశీలమ్మ అయితే అడుగుతుంది వాళ్ళ అన్నయ్యని. సుశీలమ్మ నువ్వు అడిగినట్లుగానే నేను ఈ రోజు నీ పిల్లలతో అలానే నీ కొడుకుతో అందరితో కూడా కలిసి నేను సంతోషంగా ఉంటాను. సుశీలమ్మ అడిగినట్టుగానే సుశీలమ్మ వాళ్ళ అన్నయ్య అయితే ఇక ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. మాణిక్యం అయితే చాలా డౌట్ గా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మలేషియాలో ఏ ఏరియా అని చెప్పేసి అడిగేసరికి అడ్రస్ ఏమీ చెప్పకపోవడంతో, అంతేకాకుండా భయంతో వణికిపోవడంతో ఎందుకు వీడిని చూస్తుంటే అనుమానంగానే ఉంటుందని చెప్పేసి అంటూ మనసులో మాణిక్యం మీద అయితే సందేహపడతాడు. ఇక సుశీలమ్మ వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు, పెద్ద అన్ని వివరాలు అన్ని విషయాలు కూడా ఆయనకు బాగా తెలుసు, పంచాయతీలు కూడా తీరుస్తూ ఉంటాడు. అలాంటిది మాణిక్యం గురించి ఎక్కడ బయటపడతాడా అని చెప్పేసి అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. మాణిక్యం అయితే సుశీలమ్మ వాళ్ళ గా ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు. దాని వెనకాల ఉన్న అర్థాన్ని కూడా తెలుసుకుంటాడు. ఇందులో బాలు అయితే సుశీలమ్మ వాళ్ళ అన్నయ్య దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి తాతయ్య మీరు అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు మీరు ఆయన వెంక ఎలా చూస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. బాలు అయితే తాత అందులో కూడా నేను అక్కడే నిలబడి ఉన్నాను, కానీ నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, ఇక నేను తర్వాత మాట్లాడదాంలని నేను కూడా సైలెంట్ గా ఉన్నాను. బాలు ఎలా ఉన్నావురా, చిన్నప్పుడు అసలు నువ్వు నాతోనే ఉండేవాడివి, చక్కగా ఆడుకునేవాడివి, కానీ ఇప్పుడు చూడు నీకు నాకు ఎంత దూరం పెరిగిపోయిందో, పిల్లవటం పిల్లలు పుట్టడం బంధుత్వాలు అన్ని కూడా దూరం అవుతూ ఉంటాయిరా, ఏదో పండక్కో పబ్బానికి అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటాము, చేసుకున్నావు కదా ఎందుకని నీ భార్య ఎక్కడరా అని చెప్పేసి అంటూ ఆ తాతయ్య అడగడంతో వెంటనే బాలు అయితే మీనానైతే చూపిస్తాడు. ఇదిగో మీనాని నా భార్య అని చెప్పేసి అంటాడు. బాలు అయితే తాతయ్య కాళ్ళకి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు బాలు మీనా. ఇంతలో ప్రభావతి అయితే వంట చేయడానికి మీనానైతే పిలుస్తుంది. ఇక మీనా అయితే కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే రాజేష్ పిలవడంతో బాలు కూడా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక సుశీలమ్మ వాళ్ళ అన్న అయితే హాల్లోనే కూర్చొని పేపర్ అయితే చదువుతూ ఉంటాడు. పక్క రూమ్ లోకి తీసుకుని వెళ్ళిన మాణిక్యంతో అయితే రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. మాణిక్యం మీద మరోవైపు సుశీలమ్మ వాళ్ళ అన్నయ్యకి అయితే అనుమానంగానే ఉంటుంది. గమనించిన వాళ్ళ అన్నయ్య అయితే అసలు ఏంటి ఇది, వీళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటూ గమనిస్తూ ఉంటాడు. ఇద్దరు రోహిణి అయితే మాణిక్యానికి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఆయన నిన్ను అడ్రస్ అడిగినప్పుడు మలేషియాలో ఉంటున్నామని చెప్పేసి అన్నప్పుడు ఏదో ఒక అడ్రస్ చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు చెప్పకుండా అలా నసుకుతూ గుడకలు మింగావు, రోహిణి నీకైనా కొంచెమైనా అర్థం ఉందా, నువ్వు అడిగిన ప్రశ్నకి ఆయనకు డైరెక్ట్ గా అడ్రస్ అడిగారు, అదేమన్నా పక్కనున్న రాజమండ్రియా, ఒక అడ్రస్ చెప్పడానికి మలేషియా అనే పేరు కూడా నాకు తెలియదు, నాకు ఏదో అవకాశం ఇస్తానని చెప్పేసి మీతో అన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, మలేషియాలో ఏ ఏరియా అని చెప్పేసి అంటూ ఒక పర్టికులర్ గా నాకు అన్ని అడ్రస్ చెప్పాలి అంటే ఇదంతా కూడా నా వల్ల కాదు. రోహిణి నువ్వేం చూస్తున్నావు, ఇదంతా కూడా సినిమా షూటింగ్ అని చెప్పేసి అంటూ నువ్వు నాకు ఏవేవో చెప్పావు కదా, ఇక్కడ అసలు సినిమా షూటింగ్ లాగే అనిపించడం లేదేంటి, అందరినీ కూడా చూస్తుంటే మీ సొంత ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది, నిజంగా ఆయన మీ హస్బెండే కదా, మీ అత్తయ్య మీ మావయ్య కదా, వీళ్ళందరూ నిజమైన వాళ్ళే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా నాకు అసలు అనిపించడం లేదని చెప్పేసి మాణిక్యం అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. రోహిణి నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నిజానికి ఇదంతా కూడా ఒక అబద్ధం, అసలు మావయ్య అనేవాడే లేడు, నిన్ను పదే నీ గురించి అడిగేసరికి మావయ్య నువ్వు ఎవరిని తీసుకురావాలో తెలియకేలా నన్ను తీసుకుని వచ్చావని నాకు అర్థమైంది, చేయాలని చెప్పేసి కనుక నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను అసలు వచ్చి ఉండేవాడిని కాదు కదా, సినిమా అని క్యారెక్టర్ అని ఆర్టిస్టులని ఏవేవో చెప్పి నాకు ఇక్కడికి తీసుకొని వచ్చావు, వచ్చిన తర్వాత నాకు అసలు విషయం తెలిసింది, ఇప్పుడు గానీ నిజం బయటపడకుండా నేను తప్పించుకున్నాను అనుకో, రేపు ఒక్క రోజున నేను చేసే వ్యాపారంలో మటన్ కుట్టేటప్పుడు మీ వాళ్ళు ఎవరైనా రాకపోవచ్చు, గురించి తెలిసిన తర్వాత నువ్వు నీ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పకుండా అని చెప్పేసి అంటూ మాణిక్యం అడిగేసరికి రోహిణి అయితే సైలెంట్ అవుతుంది. మాటలను వింటున్న మరో పక్క సీతారాం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే మాణిక్యం కాలర్ పట్టుకుని హాల్లోకి తీసుకురావడంతో రోహిణి అయితే స్టాండ్ అయిపోతుంది. ఇందులో రోహిణి అయితే తాతయ్య గారు అది కాదు తాతయ్య గారు ఒకసారి ఆగండి అని చెప్పేసి అంటుంది. ఇందులో హాల్లోకి తీసుకుని వచ్చిన మాణిక్యాన్ని అయితే చంప పగలగొడతాడు సీతారామయ్య. ఇందులో ప్రభావతి అయితే బయటకు వస్తుంది. ఏమైంది మావయ్య, ఎందుకు ఆయన కొడుతున్నారు అన్నయ్య గారు అని చెప్పేసి అనడంతో
ఇందులో సుశీలమ్మ అక్కడికి వస్తుంది. ఏమైంది అన్నయ్య, ఎందుకు నువ్వు అసలు ఆయన పట్టుకొని కొడుతున్నావు, ఆయన రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చాడని చెప్పేసి అనడంతో, మలేషియానే గొంగూర కట్టానా, అసలు వీడు రాజమండ్రి నుంచి వచ్చాడు, నిజంగా అసలు వీడు రోహిణి వాళ్ళ మావయ్య కాదని చెప్పేసి అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ప్రభావతి చాలా కోప్పడుతుంది. ఎవరు నీ కోడలేనా ప్రభా, అసలు మీ అమ్మాయి కోడలు ఏం చేస్తుందో తెలుసా, డబ్బులు ఇచ్చి మరి ఒక ఆర్టిస్ట్ ని ఇక్కడికి తీసుకొని వచ్చింది, అసలు మలేషియానే తెలియదంట, అసలు ఆ ఊర్లో అడ్రస్ కూడా వీడికి తెలియదు, వీడు అసలు ఎక్కడ ఉంటాడో తెలుసా, రాజమండ్రిలో ఎక్కడో మటన్ కొట్టుకునేవాడు, రకాల ఆడిషన్స్ ఉన్నాయి, వాళ్ళు అవకాశం ఇస్తానని చెప్పేసి నీ కోడలు అబద్ధాలు చెప్పి మరి వీడిని తీసుకొని వచ్చింది, వచ్చిన తర్వాత వీళ్ళ మాటల ద్వారా వీళ్ళ గురించి బయటపడింది కాబట్టి సరిపోయిందని చెప్పేసాడు. సీతారామయ్య నిజాన్ని బయట పెట్టడంతో సత్యం ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు. రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, సుశీలమ్మ అన్నయ్య ద్వారా నీకు అసలు మావయ్యే కాదు కొట్టేవాడు అని చెప్పేసాడు. నిజాన్ని అయితే ప్రభావతి ముందైతే బయట పెట్టబోతున్నాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ గుండె గుడి గంటలు సరే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గడిసంలో కూడా క్లిక్ చేసేయండి.